శ్రోతలకు నమస్కారం. గోదావైభవము కార్యక్రమమునకు స్వాగతం. ప్రార్థన. శ్రీమద్భాగవతే గాథ రహస్యార్థ ప్రకాశకం సంశయోన్మూలనచనం కృష్ణం వందే జగద్గురుం. వేకువజామున రంగనాథుడు అనే వెలుగులో ఉండి నేరుగా ప్రజ్ఞను పొంది యువతలకు వచ్చిన గోదాకుమారి విడిదిలో తండ్రి వద్ద ఉన్న తన శరీరంలో ప్రవేశించి లేచి కోనేటి వద్దకు వచ్చింది. రాత్రి అంతా తాను ఎక్కడ ఉన్నదో తెలియని అనుభూతిలో గోదమ్మ లీనమై ఉంది. స్వామి ఉన్నాడని గుర్తుంది. స్వామిని చూస్తూ తాను లేనన్న అనుభూతి తనకు గుర్తుంది. తాను లేకుండా అనుభూతి ఎలా స్ఫురిస్తుంది? తన మనస్సు లేదని, లీనమైపోయిందని మాత్రం తెలిసింది. ఆ సమయంలో ఏదో ఒక రహస్యమైన తన అస్తిత్వం మాత్రం ఎక్కడో రహస్యంగా ఉన్నదని మాత్రం ఏ మూలనో చిన్న గుర్తింపు మిగిలి ఉంది గోదకు. గోద స్నానం చేయడానికి కోనేటికి చేరుకుంది. స్నానమాచరించి సరస్సులోపలి నల్ల కలువ పూలు దండగట్టి దాల్చే స్వామి వచ్చునంచు ఆమె దిక్కులు చూచే స్వామవచ్చునట్టి ఛాయలేదు. కోనేటిలో స్నానం చేశాక స్వామి వస్తాడేమో అని చాలాసేపు చూసింది. అయితే అన్ని దిక్కులు చూసింది, కానీ ఆయన వచ్చే సూచనలేవి ఆమెకు కనిపించలేదు. చిన్నబోయిన ముఖంతో గోదమ్మ విడిదికి చేరుకుంది. తన తండ్రి గారి పూజా మందసంలో నిన్న కనిపించకుండా పోయిన తన ఇంటి వేణుగోపాలుని మూర్తి ఇప్పుడు తేజోవంతంగా కనిపించింది. మందసంలోని ఆ స్వామికి పూలమాల సమర్పించింది. తన తల్లిదండ్రులు శిష్యులు గుడికి బయలుదేరుతుంటే వారితో పాటు తాను కూడా బయలుదేరింది. ఒళ్ళు తెలియని మత్తులో శరీరం మాత్రమే కదలి వెడుతూ ఉన్నట్లు అనిపించసాగింది. గర్భగుడిలోనికి అడుగు పెడుతుండగానే ఒక అద్భుతమైన కాంతి ప్రవాహం ఆమెకు దర్శనమిచ్చింది. మొదలేదో చివరేదో తెలియరాని మహాసముద్రం వంటి ఆ కాంతి ప్రవాహంలో శరీరం అనే తెప్పపైన తేలుతూ ఆమె ప్రశాంతంగా లోపలికి ప్రవేశించింది. ఆమె చేస్తున్న ఈ పయనం పరిమాణమని, అంటే వాల్యూమ్ కానీ, కాలమని, దేశమని, టైం అండ్ స్పేస్ విభజించడానికి వీలు లేకుండా సాగి చిట్ట చివర స్థితిలో మనస్సు లీనమైపోయింది. చిక్కనైన అనుభూతి ఆ వెలుగుల సీమగా రూపొందించింది. తెలియరాని ఆ సీమలో మధురానుభూతి అనే కెరటాలలో ఉయ్యాలలూగుతూ గుర్తించరాని చోటుకు ప్రయాణం సాగుతూ ఉంది. వరుసగా ఏవేవో లోకాలు ఒక్కొక్కటిగా విచ్చుకొని తనకు దారి ఇస్తున్నట్టు గోదాదేవికి అనుభూతి కలిగింది. అలా వెడుతూ ఉంటే విచ్చుకుంటూ ఉన్న పొదలు 14 లోకాల వ్యూహాలుగా దాటిపోతున్నాయి. అక్కడ ఏవో 7 సముద్రాలు కనిపించాయి. గాఢమైన శక్తులే క్షీరంగా ఊటగా ఊరుతూ ఉన్నాయి. అలా ఊరిన భావమైన క్షీరసాగర తరంగాలు వేద పుణ్యఘోషలుగా మిన్నుముట్టాయి. ఆ తరంగాల నుండి రాలిన నీటి బిందువులు ఆకాశాలుగా రూపొందాయి. ఆకాశంలో పయనిస్తూ వినతాసుతుడైన గరుత్మంతుడు కనిపించాడు. సృష్టిలోని సమస్త శక్తులు, సమస్త జీవరాశుల వ్యాపారాలు ఆయన శరీరంలో ఇమిడిపోయి ఉన్నాయి. మేఘఘోషలే
శిష్యులై గానం చేస్తున్న 4 వేదాల నాదాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన విహరిస్తూ ఉన్న ప్రశాంతమైన ఆకాశ మార్గాలు హంసల విహారంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఆయన ఎగురుతూ రెక్కలను నాట్యం చేయిస్తూ ఉంటే ఆ రెక్కలలో ఈకలు కోట్ల కొలది మెరుపు తీగల కాంతులు విరజిమ్ముతూ ఉన్నాయి. శరీర వ్యూహంలో పనిచేసే వేర్వేరు శక్తులను ఛందస్సులు అంటారు. రుజుశక్తులన్నీ అంటే పాజిటివ్ ఒకవైపు, రుణశక్తులన్నీ నెగిటివ్ మరోవైపు 2 రెక్కలుగా ధరించిన ప్రాణమయ స్వరూపుడు గరుత్మంతుడు. ఆయుర్దాయ స్వరూపుడైన ధన్వంతరిగా విష్ణువు హృదయమనే అమృత కలశాన్ని ధరించి ప్రాణమయ మూర్తి అయిన గరుత్మంతునిపై విహరిస్తాడు. కనుకనే గరుడుని వీపుపై విష్ణువు విహరిస్తున్నాడని, కొన్ని చోట్ల గరుడుని వీపుపై అమృత కలశం ఉన్నదని కొన్ని చోట్ల పురాణాలలో వర్ణించబడి ఉంది. ఇక్కడ పిండాండం అంటే మానవులోని విష్ణువంటే జీవుడు ప్రాణమే శరీర వ్యూహంలో జీవుని నిలబెడుతున్నది. కానీ జీవుడు శరీరంలో ఉండదలిచినంత కాలమే ప్రాణం ఉంటుంది. అతడు ఉండదలుచుకోకపోతే ప్రాణము వేగిపోతుంది. గరుత్మంతుడు గర్వించిన సందర్భంలో విష్ణువు తన చేతిని గరుత్మంతునిపై ఉంచాడని, గరుడు నీలుక్కుపోయాడని చెప్పే పురాణగాథలోని అంతరార్థమిదే. స్వచ్ఛమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెక్కలుగా గల హంస జీవునకు సంకేతంగా చెప్పబడింది. అటువంటి జీవులు బారులు బారులుగా విహరిస్తూ మహా చైతన్యం ఆకాశంగా వర్ణించబడింది. స్వచ్ఛమైన క్షీరసాగర మధ్యంలో రోహిణీ పర్వతం అనే వజ్ర పర్వతంగా కనబడే ఒక ఎత్తైన కొండపైన బంగారం అచ్చుపోసినట్లుగా వైకుంఠ పట్టణము దర్శనమిచ్చింది. అది ఎన్నో వేల యోజనాల విస్తీర్ణం గల అత్యంత విశాలమైన నగరం. 7 ప్రాకారాలచే పర్యాప్తమైనది. జ్ఞానమనే చిగుళ్లతో భక్తి పుష్పాలతో అలరారుతున్న ఉద్యానవనం వంటిది ఆ వైకుంఠ నగరం. ఆ వైకుంఠంలో పరవశత్వమనే అమృత జలాల కోనేళ్లు ఉన్నాయి. ప్రేమార్థమై విచ్ఛిన్న హృదయానికి పద్మాలు ఆ కోనేళ్ల నిండా ఉన్నాయి. వాని నుండి పరమాత్మ వివేకమనే సౌరభము గుబాళిస్తోంది. ఆ పుష్పాలలో నుండి ప్రాణాలనే మధువులను ఆస్వాదిస్తూ ఉన్న తుమ్మెదలు స్థిరంగా ఎగురుతూ నిలబడి ఉన్నాయి. సూక్ష్మమైన రెక్కల చివళ్ళు కంటికి కనిపించనంత వేగంగా కదులుతూ నిరంతర నాదాన్ని సృష్టిస్తున్నాయి. ఆ సరస్సుల చెంత పూర్ణిమా రాత్రుల సుధలను చిందించే మహోన్నత సౌధాలు వెలుగుతున్నాయి. ఆ వైకుంఠపురంలో వచ్చేపోయే దారులలో దేవతా పుణ్యస్త్రీలు వస్తూ పోతూ ఉన్నారు. ఆ పుణ్యస్త్రీలు వారి శరీరాలు తేలిపోయినట్టు తూగి తూగి నడుస్తుంటే వారి చూపులలో తమ జన్మ ధన్యమైనదనే తన్మయభావం గోచరిస్తోంది. చూచే వారి చూపులకు ధన్యత్వం కలుగుతోంది. వారు వెడుతున్న చంద్రశాలకు అవతలగా చందనపు చెక్కలతో చేసిన మహా పరిమాణమైన మండపం ఉంది. దానిపైన తెల్లని ఆదిశేషుడు పడగలు వంచి చంద్రవంక వలె కాంతులు వెదజల్లుతున్నాడు. ఆయన పడగల నుండి ఒక ఊయల వేలాడుతూ ఉంది. ఆ ఊయలలో మెత్తని పట్టుపరుపుపై పువ్వులు నేర్పుగా పేర్చబడి ఉన్నాయి.
ఆ పువ్వుల పాన్పు పైన వర్షాకాల నీల మేఘకాంతులతో ఆజానుబాహు అయిన ఒక రూపం పరుండి ఉంది. పసుపు పచ్చని పట్టుబట్ట, దివ్యమైన ఆభరణాలు, ఊహాతీతమైన సౌందర్యరేఖతో పక్కకు ఒత్తిగిలి పవళించి ఉన్నాడు శ్రీరంగనాథుడు. శ్రీరంగేశ్వరుని వక్షస్థలంలో కంఠహారాల నడుమ శ్రీవత్సమనే అందమైన పుట్టుమచ్చ ఉంది. ఆ పుట్టుమచ్చలో గోదాదేవికి ఒక నివాస స్థలం గోచరించింది. ఆ ఇంటిలో గోదాదేవికి ఒక రూపం కనిపించింది. చిరునవ్వుతో వికసించిన అందమైన ముఖం, మెరుపు తీగల వంటి చూపుల కాంతులు, చిరునవ్వుల దొంతరలు. ఆ రూపాన్ని తెరిపారి చూచిన గోదకు అది తానే అన్న స్మరణ కనిపించింది. తనను తాను మరచిన నిద్ర వంటి స్థితిలో వక్షస్థలంలో కనబడుతున్న ఆ రూపంలో గోదాదేవి క్షణకాలంలో లీనమైపోయింది. మనసునకు సుప్తియే గాని తనకు సుప్తి కాదదియో, తాను మెలకువ కాంచలేదు స్వామి రంగని తెలియ సాగరమున, తానెనడి తెల్వినది ఔచులోన జొచ్చే. యమని చూచుటకై ఋషులెల్లా బ్రతుకుదురు యోగ సాధనమోని, ఆయొకడు గోపకామినుల చూడ కొకలిత్తిగాని, నిలువలేడతనిలోన గోదమ్మ లీనమందే. వేదపు జీవుల్లెవ్వని దివ్య పాదరాగమభినయించును, అతడెప్పుడరసి గోపకామినుల చూపు రక్తిమగరిగిపోవు. అట్టి సౌందర్యమున గోద అణగి ఉండే. అప్పుడు ఆమె ఉన్న స్థితి నిద్ర వంటి స్థితి. ఈ నిద్ర మనస్సుకై గాని తనకు కాదని ఆమెకు క్షణకాలం గుర్తుంది. ఏ ప్రభువును దర్శించడానికి మహర్షులందరూ జీవితమంతా యోగ సాధనగా గడుపుతూ ఉంటారు, అతడు ఎప్పుడూ ఒక్కడే. ఆ ఒక్కడు గోపికా యువతులను చూడకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేడు. అటువంటి స్వామిలో గోదలీనమైంది. వేదాల చివుళ్ళు ఎర్రని రంగులో ఆ ప్రభువు పాదాల అరుణుమానే అనుకరిస్తాయి. అటువంటి స్వామి గోపకామినుల కన్నుల రక్తిమలో కరిగిపోతాడు. అటువంటి స్వామి అద్భుత సౌందర్యంలో మన గోదాకుమారి ఒదిగిపోయింది. వేదాలు సృష్టి రహస్యాలను బోధిస్తాయి. వానిలో ఎక్కడా నారాయణుడు లభించడు. వేదాలలోని సారాంశం ఉపనిషత్తులుగా చెప్పబడి ఉంది. అవి నారాయణుని గురించి ఒక భావన అందించడానికి ప్రయత్నిస్తాయి, కానీ స్పష్టంగా వర్ణించలేవు. ఉపనిషత్తులు వేదాల చివుళ్ళు అనే పురాణ సంకేతం. ఒక గురువు తన శిష్యులకు ఒక కథారూపంలో దేవుని లీలలను వివరించడానికి యత్నిస్తే అది కూడా ఒక ఉపనిషత్తే అవుతుంది. చెట్టులో చేవ ఉన్నంతకాలం చివుళ్ళు పుట్టుక వస్తూనే ఉన్నట్లు ఆ ఉపనిషత్తులు కూడా ఎప్పటికప్పుడు పుట్టుకు వస్తుంటాయి. దేవుని యందు అనురక్తి కలిగించడం, జ్ఞానోదయం కలిగించడము ఉద్దేశ్యం కనుక రక్తి ఎర్రదనము అనేది ప్రతి చోట ఇక్కడ ఉపయోగించబడింది. సృష్టి నిత్య నూతనమైనది. సూర్యోదయం అదే అయినా మేలుకొనే వ్యక్తికది ఎప్పటికప్పుడు ఒక నూతనోదయం. అంతకు ముందటి అనుభవాలతో వచ్చిన పరిణతితో సహా
ఈరోజు ఉదయం లేస్తాము కనుక ఇది క్రొత్త ఉదయం. ఇలా ఏది ఆలోచించినా నిత్య నూతనత్వమే కనబడుతుంది. కనుక సృష్టి పుస్తకం అయిన వేదాలకు నిత్యము చిగుళ్ళు పుట్టుకు వస్తూనే ఉంటాయి. వీటిని వర్ణించేవే ఉపనిషత్తులు. గోదాదేవి ఈ విధంగా శరీరంతో సహా మాయమై విశ్వ ప్రాణమూర్తి అయిన రంగేశ్వరుని యందు విశ్రమించింది. విష్ణుచిత్తుడు దుఃఖంతో తల్లడిల్లిపోయాడు. రంగనాథుని మనసులో ధ్యానించుకుంటూ రాత్రి వరకు గుడిలో మూలమూలలా వెతికి నిరాశ చెందాడు. స్వామి పాదపద్మాలను పట్టుకొని ప్రార్థించాడు. గర్భాలయం అంతటా వెతికాడు. ఆలయ ప్రాంగణంలో అన్ని చోట్ల వెతికాడు. అర్చకులనందరినీ విడివిడిగా అడిగాడు. కన్నులలో ఒత్తులు వేసుకొని పట్టణమంతా కలయ వెతికాడు. కంటినే దీపంగా చేసుకొని వెతికాడు అని చెప్పడానికి కన్నులలో ఒత్తులు వేసుకొని అనేది మన తెలుగుదనం ముట్టిపడే జాతీయ పదం. ఆపదలు కలిగినప్పుడు సర్వజీవులు రంగనాథుని శరణు కోరి మొరపెట్టుకుంటారు. అట్టి రంగనాథుని సన్నిధిలోనే ఇలా జరిగిందంటే ఇంకా ఎవరిని ప్రార్థించి ఏమి ప్రయోజనం? ఇప్పుడెలా ఏమి చేయడం? ఈ రంగనాథుడు లోభి కనుకనే నా కుమార్తెను దోచుకొన్నాడు. లాభం ఉన్నా లేకపోయినా ఈ రంగనాథుని ప్రార్థిస్తేనే తన కుమార్తె లభించవచ్చునేమో, తన మనసు కుదుటపడవచ్చు అనుకున్న విష్ణుచిత్తుడు మళ్ళీ రంగేశ్వరుని దర్శించి అతని పాదాలు పట్టుకొని ఇలా ప్రార్థించాడు. ప్రభు, నా హృదయం అల్లాడిపోతోంది. నీ గర్భగుడిలో ఇంతటి అన్యాయం ఎలా జరిగింది చెప్పగలవా? ఇంత పని నవ్వులాటకు చేశావా? లేక నన్ను పరీక్షించడానికా? నన్ను దుఃఖపెట్టడం నీకు వేడుకగా ఉందా? నీ ఊహ ఏమిటో తెలుసుకోవడం సాధ్యం కాకుండా ఉన్నది. ఏ వ్యామోహాలు లేని బండరాయి వంటి వాడను. నా ఇంటి సంపదను కొల్లగొడితే నీకు కొండంత సంతోషం ఏమైనా కలుగుతుందా? అనాథలను రక్షించే రక్షకుడవని నీకు బిరుదు కదా. లోకాలకు నాకు తండ్రివైన నీకు తండ్రిగా నా గుండె కోత అర్థం కాకపోదు. నా కుమార్తెను నాకు ప్రసాదించు. ఎంత మొరపెట్టుకున్నా నీవు బదులు పలకడం లేదు. సరే, నేను నా భార్య ఈ రాత్రి అంతా కూడు నీళ్లు ముట్టకుండా నీ గుడి ప్రాంగణంలోనే ప్రాణాచారం పడి ఉంటాము. నా గోదను తెచ్చి ఇవ్వకపోతే నా కడుపులో ఎవరు చిచ్చులు పెట్టి పంపుతున్నారో ఈ శ్రీరంగపురమంతటా చాటింపు వేస్తాను. చంద్రుడు తారకలు ఉన్నంతకాలము నిలిచి ఉండేటట్లు ఈ అపనింద చాటింపు వేస్తాను. జాగ్రత్త. ఇలా స్వామిని దులిపివేసి విష్ణుచిత్తుడు విడిదికి చేరుకొని ఆక్రందన చేస్తూనే ఆ రేయంతా గాఢ దుఃఖంతో గడిపివేశాడు. గోదాకుమారి ఎక్కడ ఉన్నదో ఆమెకే తెలియని లోకంలో ఆ రే గడిచిపోయింది. ఆ గోదాదేవి ఆ రేయంతా జీవరాశుల సుఖదుఖాలకు అతీతంగా నిద్రించింది. భక్తుల హృదయాలకు మార్గదర్శకమై ఆధారమై భక్తి సంపదను అనేటువంటి కోశాగారమై విలసిల్లిన ఈ 20వ రాత్రి భక్తుల వారందరికీ కూడా సకల వైభవాలను స్వామి ప్రసాదించుగాక. నాకు కోరికలు లేవు, మమకారాలు లేవు. అటువంటి నాతో నీకు ఆటలేమిటి అని విష్ణుచిత్తుడు నిలదీశాడు స్వామిని. ఆయనలో ఎంత మమకారం ఉందో ఈ మాటలలోనే మనము అర్థం చేసుకోవచ్చు. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.